నగరంలోని 45వ వార్డు తుమ్మవాణి గుంటలో గవర్నమెంట్ ప్రైమరీ హైస్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటోలను టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. అలాగే పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, యూనిట్ ఇన్ఛార్జ్ మధు యాదవ్, సుజాత, సూరిబాబు, మైసమ్మ, సుబ్బు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం వల్ల తిరుపతిలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడం, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరియు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఆనవాయితీగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అతను పెట్టడం ఆనవాయితీ. అదేవిధంగా తిరుపతిలోని 45వ వార్డు శివజ్యోతి నగర్ 9వ సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మునిశేఖర్ గారి, మరి అదేవిధంగా మధుసూదన్ వార్డు అధ్యక్షులుగా వీళ్ళందరి సమక్షంలో తెలుగుదేశం సంబంధించిన మేమందరూ కూడా వార్డు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో, అదేవిధంగా అన్ని తిరుపతిలో ఉన్నటువంటి బూతుల కన్నా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో మాకు మెజార్టీ ఎక్కువ వచ్చింది. అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా చదువుకొని విద్యా భవిష్యత్తు ముందుకు రావాలని టీచర్లకు తెలియజేయడం అయింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫోటోలు, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, అక్కడ జగన్ ఫోటో తీసేసి మా ఫోటోలు పెట్టి విద్యార్థులు కూడా తెలియజేయమని చెప్పాం. మేమందరూ కూడా ఉత్సాహంగా, ఆనందంగా చంద్రబాబు గారి ఫోటోని, మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మేమే స్వచ్ఛందంగా ఆడు పెట్టేసి కిందకు వచ్చాం. విద్యార్థులందరికీ కూడా తెలియజేయమని, రేపు ప్రేయర్ అయిపోతానే చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పమన్నాము. శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోని బహుకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 45వ డివిజన్ మన ఈడ స్కూల్లో, హై స్కూల్ నందు పటాలు చిత్రీకరించి వాళ్ళు పటాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సచివాలయాలు, ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమంతా కూడా ఇక్కడ ఉండి టీమ్గా, కమిటీగా ఏర్పడి ఏదైనా కార్యక్రమాలు చేసేదానికి మేము గతంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.